సాయిరామ్. సాయి ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నో సర్వప్రచోదయాత్. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనా ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానః సన్నన్నోతిభిస్సేద సాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. సరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్. ఇప్పుడు మనం సన్యాస యోగంలో కర్మ సన్యాస యోగం, అది మనం దాంట్లో మనం ఉన్నాం. అది 5 అధ్యాయాలు మనం 5వ అధ్యాయంలో 5వ శ్లోకం మనం చెప్పుకున్నాం. ఈరోజు 6వ శ్లోకం. 6వ శ్లోకంలో భగవంతుడు ఏంటి చెప్తున్నాడు అన్నది మనం జాగ్రత్తగా ఆ శ్లోకాన్ని పరిశీలించి ఆ శ్లోకాన్ని ఒకసారి జాగ్రత్తగా చూసి ఎక్కడ ఆపాలి, ఎక్కడ చెయ్యాలి, ఏంటి అన్నది మనం కనుక్కుంటూ దాని తాలూకా అర్థం మనం తెలుసుకుంటూ ఉంటే భగవంతుడు మనం దాని గురించి ఏం చెప్పాడు అన్నది మనకు చక్కగా అర్థమవుతుంది. సో దీని ప్రకారం నేను 6వ శ్లోకం చెప్తాను. ఇంకా లాస్ట్ శ్లోకం గురించి మనం మాట్లాడితే మనకు టైం అయిపోతుంది. అంటే ఆయన సంఖ్యాయోగము కర్మయోగము ఈ రెండు ఒకటే దారి. ఎలాగ మీరు ప్రవర్తించినా ఒకటే. ఇలా అయినా వెళ్ళొచ్చు, అలా అయినా వెళ్ళొచ్చు. ఏదైనా మోక్షానికి చేరుకునే దారి మీరు కర్మయోగంలో కూడా వెళ్ళొచ్చు, సాంఖ్యయోగంలో కూడా వెళ్ళొచ్చు. ఆ రెండు కర్మయోగ సాధనను అంటే కర్మయోగం నెక్స్ట్ సన్యాసి యోగం, ఏది రెండు ఒకే దారి. అంటే వేరే వేరే దారులుగా నువ్వు వెళ్ళి ఒకే అంటే మోక్షాన్ని నువ్వు చేరుకోగలవు అని ఆయన చెప్తున్నాడు. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది మనం గ్రహించుకుందాం. ఏంటంటున్నాడు? సన్యాసస్తు మహాబాహో. మహాబాహో అర్జునుడికి చెప్తున్నాడు. మహాబాహో అంటే అర్జునుడు. ఓ అర్జున, సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తమయోగతః. అయోగతః అక్కడ దుఃఖం ఆప్తం అయోగతం, అది 3. దుఃఖం ఆప్తం అయోగతం. ఫస్ట్ లైన్ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు అయోగతః అని ఫస్ట్ లైన్. ది సెకండ్ లైన్ యోగయుక్తో బ్రహ్మ అంటే మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి. పొందును. ఏంటి నచిరేనాది అంటే యూ విల్ గెట్ వెరీ క్విక్లీ, అంటే శీఘ్రంగా నువ్వు పొందగలవు. ఏంటి? మోక్షాన్ని పొందగలవు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? సన్యాసస్తు మహాబాహో. మహాబాహో అంటే ఏంటి? మహాబాహో అర్జున. అర్జునుడికి మహాబాహో అని పిలవడం అవుతుంది. ఎందుకు మహాబాహో అని పిలిచాడు అంటే ఆయన గొప్ప బాహుబలం గలవాడు. దేని బాహుబలం? ఆయనకి శారీరకంగా బాహుబలం ఉన్నది, అంటే మంచి భుజబలం ఉంది, మంచి బలస్థుడు. అది కాక తన అన్నయ్య అయిన ధర్మరాజు ధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, అది ఒక బలమే. అది కాక అన్నిటికన్నా మించినది ఏంటంటే కృష్ణుడు తన ప్రక్కన ఉన్నాడు. ఇవన్నీ కలిపాడు కనుక ఆయనకి మించిన వాడు లేడు. ఒకటి ధర్మయుక్తంగా ఆయనకు మించింది లేదు, ఎందుకంటే అన్నీ అతని వైపే ఉన్నాడు. ఆ తర్వాత ఆయనకి తోడుగా స్వయం భగవంతుడే ఆయన దగ్గర ఉన్నాడు. అందు గురించి దాన్ని మహాబాహో అంటున్నాం. మహాబాహో అనేసి కృష్ణుడు ఆయన్ని పిలుస్తున్నాడు. ఓ మహాబాహో కృష్ణ సన్యసస్తు అంటున్నాడు. అంటే ఇక్కడ సంఖ్యాయోగం కర్మయోగం ఈ రెండు మంచి సాధన మార్గములే.
నువ్వు సంఖ్యాయోగంలో ముక్తి కలగాలన్నా మంచి సాధన చెయ్యాలి. ఇక్కడ కర్మయోగంలో చెయ్యాలన్నా నువ్వు మంచి మార్గంలో నువ్వు ఉండాలి. మంచి మార్గంలో నువ్వు ఉన్నట్టయితే దానికి చేరుకోగలవు. ఇది మంచి మార్గానికి నిదర్శనము. అయితే భగవంతుడు ఏంటంటున్నాడు అంటే, నువ్వు కర్మయోగం చేస్తున్నావు, కానీ సన్యాస యోగం ఏదైతే ఉందో అది చెయ్యడం చాలా కష్టము. దుఃఖాప్తం అంటే దుఃఖం అక్కడ ఎందుకు పెట్టాడు? అక్కడ దుఃఖం అంటే కష్టం. ఇది చాలా కష్టమైన పని. నువ్వు అనుకుంటున్నావు సన్యాస యోగంకి వెళ్ళిపోతానని, కానీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏంటా డిఫికల్ట్ అంటే నీ తాలూకా రాగద్వేషాలు, నీ తాలూకా కోరికలు, ఆ తర్వాత మనోభావాలు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు లెఫ్ట్. అన్నిని విడిచిపెట్టాలి. మనం మానవ మాతృలుగా ఉండి అవి విడిచిపెట్టాలి అంటే చాలా కష్టమైన పని. చాలా సాధన చేస్తే కానీ అందులోకి వెళ్ళగలవు. ఎంత సాధన అంటే మీరు ఎగ్జాంపుల్గా మీరు ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి. భగవంతుడి దగ్గర రోజు ప్రార్థన చేస్తున్నారు కదా, అంటే స్నానం చేసిన తర్వాత ఒక దీపం పెట్టుకొని అక్కడ మఠం వేసుకొని ఏవో 2 శ్లోకాలు చదవడము, లేకపోతే ఏదో చదువుకోవడము, ఏదో సహస్రనామాలు చదువుకోవడం, ఏదో ఒకటి చేస్తున్నారు. ఆ టైంలో ఎంతసేపు మీరు భగవంతునితో కనెక్ట్ అయ్యి ఉన్నారు జస్ట్ మీరు ఊహించుకోండి. ఎందుకంటే ఈ శబ్దాది బాహ్య దృష్టితో ఏంటంటే మనకి చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, ఇవన్నీ మంచి వాసన మనకి కలిగినప్పుడు ఏంటవుతుంది అంటే మన మైండ్ డైవర్ట్ అవుతుంది. అలాగే ఏదో మంచి మ్యూజిక్ నువ్వు భగవంతుడు ధ్యానం చేస్తున్నావు, కానీ ఏదో ఒక మ్యూజిక్ పడ్డది చెవులో, నీకు అటువైపు వెళ్తుంది. నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఒక బల్లి అటువైపు వెళ్తుంది, లేకపోతే అరుస్తుంది, లేకపోతే ఏదో చేస్తుంది, నీ మైండ్ మార్పు జరుగుతుంది. అంటే ఎప్పుడైతే సంఖ్యాయోగంలో ఉన్నావో నీ తాలూకా బాహ్య దృష్టి అన్నది రాకుండా ఉండాలి. బాహ్య దృష్టి లేకుండా అంటే నీ తాలూకా ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నీ కంట్రోల్కి రావాలి. అంటే ఎవడో ఏదో చెప్తున్నాడు అది వినలేదు. అంటే మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా మీకు వినపడదు, మంచి నిద్ర పట్టేస్తుంది. ఆ వ్యవస్థకు రావాలి, అది ధ్యానంలో రావాలి, నిద్రలో కాదు. అంటే భగవంతుని దగ్గర కూర్చొని భగవంతుని దగ్గర ధ్యానం చేస్తూ బయట ప్రపంచం అన్నది ఆలోచించకుండా ఒకే నిష్టగా ఆ భగవన్నామస్మరణతో ఆ భగవంతుని చూస్తూ ఆ భగవంతుని ధ్యానిస్తూ అందులోపలే నువ్వు ఉన్నట్టయితే అప్పుడు నువ్వు దానికి చేరుకోగలవు. ఈజ్ ఇట్ పాసిబుల్? భగవంతుడే చెప్తున్నాడు ఇది చాలా క్లిష్టమైనది అని. అది సాధన ద్వారా వస్తుంది. అది సాధన చేసినట్టయితేనే నువ్వు దానికి అర్హుడు అవుతావు. అది చేసినట్టయితే నీకు దొరుకుతుంది. ఓకే, నువ్వు కర్మలు చేయనవసరం లేదు, ఏమీ చేయనవసరం లేదు. చక్కగా ఆ భగవంతుని ధ్యానించుకుంటూ నీ తాలూకా ఇంద్రియాలు అందులోనే పెట్టినట్టయితే సో యూ విల్ గెట్ ఇట్. బట్ వేరేజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీచ్ దట్ పాయింట్. వెరీ వెరీ డిఫికల్ట్ అనేసి ఆయన చెప్తున్నాడు. ఈ రెండిట్లోనూ అయితే కర్మయోగం తీసుకుందాం. ఓకే, సన్యాస యోగంలో నువ్వు రీచ్ అవ్వగలుగుతున్నావు, అయితే కర్మయోగంలో రీచ్ అవ్వగలవా? కర్మయోగంలో నువ్వు ఏవైతే కర్మలు చేస్తున్నావో ఆ కర్మలు ఎలాగ సత్కర్మలు, చక్కని మంచి కర్మలు చేస్తూ ఉండాలి. అందులో ఏ ఆలోచన కూడా రాకూడదు. ఏదైనా భావన, మంచి భావనతో నువ్వు కర్మలు చేస్తూ ఉండాలి. ఎలాంటి భావనలు అంటే ఎటువంటి దుష్ట ఆలోచన ఏమాత్రం చిన్నదైనా మీకు మైండ్కి వస్తే ఆ మైండ్ వల్ల డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అయ్యి వేరే పనులు చేస్తుంటారు. దీనికి ఏంటంటే కర్మయోగంలో ఫస్ట్ నీ కామ క్రోధాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు అరికట్టుకోవాలి. రాగద్వేషాలు అరికట్టుకోవాలి. ద్వేషం అన్నది రాకుండా ఉండాలి. కోపం అన్నది రాకుండా ఉండాలి. నువ్వు మానవుడిగా పుట్టావు, నువ్వు మానవుడిగా నీ ఆహారాన్ని భుజిస్తున్నావు. ఆ ఆహారం దొరకపోయేటైతే నీకు కోపం వస్తుంది.
ఒకటి కాదు, ఇది అరికట్టుకోవడం నీకు ఈ కర్మయోగంలో కూడాను సాధన ద్వారా నువ్వు చేయగలవు. ఏదైనా ఒక తప్పు పని కోర్స్ నీకు కోపం వచ్చింది, వెంటనే నువ్వు డైవర్ట్ చేసుకోగల శక్తి ఇందులో ఉంది. ఇది నువ్వు డైవర్ట్ చేసుకొని వేరే కర్మ నువ్వు చేసుకుంటావు, ఆ కర్మ గురించి ఇంకా ఆలోచించవు. అంటే కర్మ తాలూకా ఫలితాలను నువ్వు ఆశించి ఏదైనా కర్మ చేసావంటే దాని ఫలితం గురించే నువ్వు వెళ్తుంటావు. ఏదో ఒక పనికి వెళ్ళావు, ఏదో మార్కెట్కి వెళ్ళావు, అక్కడ నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తున్నావు, అంది దానికి ఫలితమే కదా. అంటే ఆ ఫలితాలను ఆశించకుండా ఇవి భగవంతుడివే అన్న భావన వస్తూ నువ్వు కర్మయోగం చేయాలి. అయితే సన్యాసి యోగంలో నువ్వు ఈ కర్మలు చేయనవసరం లేదు. ఒకే దిష్టతో ఒకే దీనిగా నువ్వు కూర్చున్నట్టయితే నువ్వు యూ కెన్ రీచ్ దట్ పాయింట్. అది ఇక్కడ అంటున్నాడు అనమాట. సన్యాసస్తు మహాభావం దుఃఖమాప్తి యోగత యోగయుక్త మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చితి. నచిరేనా గచ్చితి అంటే శీఘ్రంగా నువ్వు పొందగలవు. ఏంటి? మునిబ్రహ్మ అయి ఉండాలి. అంటే ముని అంటే భగవత్ స్వరూపాన్ని నువ్వు ముందు లోపలికి తీసుకోవాలి, మననం చేసుకోవాలి. అంటే మునిర్బ్రహ్మ అంటే ముని అంటే అది నువ్వు ఆ భగవత్ స్వరూపం ఎక్కడైతే ఏ భగవంతుని అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ భగవంతుని ముందు నీలో తీసుకోవాలి, లోపల తీసుకుంటూ అది బయటికి పోకుండా నువ్వు జాగ్రత్తగా అదే దీనిగా ఉండాలి. ఆ మైండ్ మరి ఇటు అటు పంపించకుండా నువ్వు ఆ లోపలనే పెట్టుకోవాలన్నమాట. అది మునిర్బ్రహ్మ. యోగయుక్త అంటున్నాడు. యోగయుక్త అంటే యోగం ఏంటి? నువ్వు కర్మయోగం నువ్వు చెయ్యాలి అంటే అది ఒక యోగిగా అవ్వాలి. నువ్వు సన్యాసి యోగి అంటారు, ఇది కర్మ యోగి అంటారు. యోగి అంటే పూర్తిగా విడిచిపెట్టావు అనమాట. అది యోగయుక్త మునిర్బ్రహ్మ అంటే భగవత్ స్వరూపాన్ని నువ్వు మననం చేసుకొని, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపుడైన పరమాత్ముడు. ఎవరు? ఆ బ్రహ్మను సృష్టించిన వారు ఆ పరమాత్ముడే. ఆ పరమాత్మను ధ్యానించు. మునిర్బ్రహ్మ నచరేనే గచ్చతి. నువ్వు ఎప్పుడైతే ఇలా నువ్వు చేసుకున్నావో నీకు శీఘ్రముగా భగవంతుడు కనబడతాడు. భగవంతుని తాలూకా దృష్టి నీలో ఏర్పడుతుంది, భగవంతుని ధ్యానం నీలో దొరుకుతుంది. అప్పుడు నువ్వు దానికి ఎలిజిబిలిటీ అవుతావు అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. లాస్ట్ శ్లోకంలో ఆ రెండు దారులు వేరే వేరేగా వెళ్ళినా ఒకే దానికి వెళ్తున్నావు అంటున్నాడు. ఇందులో ఏంటంటున్నాడు అంటే నువ్వు కర్మయోగం మామూలుగా చేయొచ్చు, కానీ వేరే నువ్వు సన్యాసి యోగంలోకి వెళ్ళావంటే ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఎందుకు అంటే అది నువ్వు కంట్రోల్ చేసుకోవడంలో సాధన చేసుకొని నువ్వు భగవంతుని ధ్యానించాలి. భగవంతుని ధ్యానం చేసినప్పుడు నీకు ఎటువంటివి ఉండకూడదు. అంటే మొత్తం ఇంద్రియాలన్నీ బంద్ అవ్వాలి. ఇంద్రియాలు ఏ శబ్దం కానీ ఏటి కానీ నీకు అసలు వినబడకూడదు. ఏ వాసన కూడా నీకు వాసనగా ఉండకూడదు. అంటే ఇంద్రియాలని అంత కంట్రోల్ చేసుకున్న సాధన చేయాలి. అలాంటి సాధన చేసినట్టయితేనే నువ్వు అందులోకి వెళ్ళగలవు. అది ఇక్కడ దీంట్లో చెప్తున్నాడు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్త అయోగత. అంటే నేను చదువుతున్నప్పుడు మాత్రం మీ శ్లోకం జాగ్రత్తగా వినాలి, లేకపోతే గీతలో ఉన్నది 5వ అధ్యాయంలో నేను 6వ శ్లోకం చెప్తున్నాను. 6వ శ్లోకం ఒకసారి తీసి చూడండి, చూసి దాన్ని కంటిన్యూ చేయండి. చేస్తే మీకు ఆ శ్లోకం వచ్చినట్టు ఉంటుంది, దాని తాలూకా అర్థం కూడా మీకు బాగుపడుతుంది. అదనమాట. యోగయుక్తాముని బ్రహ్మ నచిరేనాది గచ్చితి అంటున్నాడు. నచిరేనాది శీఘ్రముగా నీకు దొరుకుతుంది అనేసి ఇందులో చాలా చక్కగా వివరించారు. సాయిరామ్. రేపు నేను 7వ చెప్తాను, తప్పులుంటే క్షమించండి.